రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా యాచారం, మాంచాల, ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల మున్సిపాలిటీలకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 325 మంది లబ్ధిదారులకు 1,11,13,000 రూపాయల చెక్కులను మరియు ఎస్హెచ్జి డ్వాక్రా మహిళా గ్రూపులకు ₹1,00,00,000 చెక్కును, నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి ద్వారా 977 మంది లబ్ధిదారులకు ₹9,77,80,460 రూపాయల చెక్కులను స్థానిక ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీ చైర్మన్లు, ఆర్డీఓ, మున్సిపాలిటీ కమిషనర్లు, డ్వాక్రా మహిళా ఆర్పీలు జయ, నాగరాణి, లావణ్య, కల్పన, జ్యోతి, ప్రజలు, నాయకులు, భారీ ఎత్తున మహిళా లబ్ధిదారులు హాజరయ్యారు. వీటికి సంబంధించి అనేక రకాల కార్యక్రమాలు చేపడుతూ అందులో భాగంగా ఈ విజయోత్సవాలు అనేది సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ విజయోత్సవాలు అనేది మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకుంటున్నాం. మా మంచాల మండలిలో సార్ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత నేను అన్ని డిపార్ట్మెంట్ల నుంచి మనము రిపోర్ట్స్ తీసుకుంటే సార్ 140 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు అనేది కేవలం మంచాల మండలంలోనే నిర్వహించడం జరిగింది. అన్ని రకాల డిపార్ట్మెంట్లలో అందులో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో భాగంగా ఫ్రీ కరెంటు ఉంది, అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ ఉంది. 6 గ్యారంటీల స్కీమ్ ఏదైతే ఉందో ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల పథకాలు కూడా ఇవన్నీ కలిపి ఈ సంవత్సరం లోపలనే ఈ ఒక్క నెలలోనే ₹1,00,00,000 ఇప్పుడు గ్రౌండింగ్ అయింది. ఆ ₹1,00,00,000 మన గౌరవ ఎమ్మెల్యే గారి సంవత్సరంలో మనకు లెఫ్ట్ అందజేయడం అనేది జరుగుతూ ఉంది. తర్వాత మనకు ఈ సంవత్సరం మేము మెట్మా ఆర్పీగా పనిచేస్తున్నా. ఇక్కడ మున్సిపల్ థర్డ్ వార్డుకు ఆర్పీగా చేస్తున్నా. ఇక్కడ మనకు మహిళా సంఘాలకు ఇంతకుముందు కంటే మనకు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వచ్చినాక ఈ ఉచిత బస్సు కానీ, లేడీస్కు కరెంటు బిల్లు కానీ, మహిళా జ్యోతి కానీ, గృహజ్యోతి కానీ ఇవన్నీ మాకు అందుతున్నాయి సార్. మరి బస్సు ఎక్కినా అట్టిగానే మేము బస్సు ఎక్కినా కానీ మాకు జర సేఫ్టీ అనిపిస్తుంది. ఇక్కడ మాకు మహిళా శక్తి కింద లోన్లు మాకు ఒక సంవత్సరానికి 8,49,00,000 ఇచ్చారు సార్. అయితే అందులో 5 కోట్లు బ్యాంకు మేనేజర్లు కానీ, చిల్లర్సర్ కానీ మాకు మంచిగా పనిచేసి మాకు మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఒక సంఘానికి 20 లక్షలు ఇస్తున్నారు సార్. అందులో మహిళా శక్తి కింద యూనిట్స్ కింద పెట్టుకొని ఒక్కొక్కరు ఫుడ్ ప్రాసెసింగ్ కానీ ఇట్లాంటి యూనిట్స్ పెట్టుకొని చేసుకుంటున్నారు సార్. మాకు ఈ ప్రభుత్వం వచ్చినాక మంచిగానే ఉంది సార్. ఎంతకైనా ఇప్పుడు మహిళా శక్తి కింద చాలా లోన్లు ఇచ్చారు. ఇప్పుడున్న ప్రజెంట్ మేనేజర్ లోన్లు మంచిగా ఇస్తున్నారు సార్. నాకు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు మల్లెడి రంగారెడ్డి గారికి మరియు చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, పెద్ద వేదికల పెద్దలందరికీ మరియు అధికారులకి, ఇక్కడ విచ్చేసిన నాతోటి మహిళలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. क्या लोन्स देते बोलो वो लोगों को. Our bank is running as the lead bank with all you people with the help of RPs and so many representatives of the self-help group members, and it's my humble request and as a lead bank SBI always with you. किसी भी तरह का कोई भी प्रॉब्लम हो always welcome to the branch and share with us please. Thank you. ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా 9 రోజులు జరుపుకోవడం జరుగుతుంది. 4వ రోజుకి జరుపుకున్నాము. ఇందులో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారి నుంచి కూడా మనకి లోన్స్ ఇస్తున్నారమ్మా. జనరల్ గా మహిళలు ఇంట్లో ఉండే గృహిణులు మాత్రమే ఈ పొదుపు సంఘాల మీద నెలకు వారానికి డబ్బులు కట్టుకుంటూ కొంత అమౌంట్ జమ చేసుకొని 10 మంది కూడి 10 లక్షలు అట్లా తెచ్చుకొని పంచుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా స్ట్రీట్ మీద మనము కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ, చిన్న చిన్న షట్టర్లు పెట్టుకునే వాళ్ళు కానీ, బట్టలు అమ్ముకునే వాళ్ళు కానీ వీళ్ళకి కూడా మనం స్ట్రీట్ వెండర్ లోన్స్ కింద మనిషికి 20,000 నుంచి 50,000 వరకు ఇస్తున్నారమ్మా. అంటే వారానికి 1,000 రూపాయల, నెలకి 1,000 రూపాయలు, నెలకి 1,000 రూపాయల కింద కొంచెం మీరు కట్టి అప్పు తీర్చుకోవచ్చు, మీరు ఉపాధి కొనసాగించుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి. గౌరవ ఎమ్మెల్యే గారు మనకి ఛాన్స్ ఇస్తే ఇదే మన నియోజకవర్గ పరిధిలో గ్రామ పంచాయతీల దగ్గర కానీ, మున్సిపల్ ఆఫీసుల దగ్గర
కానీ అవగాహన సదస్సులు ఇలాంటివి ఏర్పాటు చేసుకుంటే మరింత మహిళలు ఇంకా కొంచెం ముందుకు వస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఆ స్ట్రీట్ వెండర్ లోన్స్ కూడా శాంక్షన్స్ కి మీకు సపోర్ట్ చేసే వాళ్ళు వీలే, మీ ఆర్పీలే సపోర్ట్ చేస్తారు అంతేనా? ఆ స్ట్రీట్ వెండర్ లోన్స్ కూడా వీలే రాస్తారు కాబట్టి అవుతున్నాయి కాబట్టి ఇంత జనం ఇక్కడ వస్తున్నారు కాబట్టి ఇది అందరూ తెలుసుకొని ముందుకెళ్ళాలని, మీకు ఏ సమస్య ఉన్నా ప్రతి బుధవారం గౌరవ ఎమ్మెల్యే గారు మనకు టైం ఇస్తున్నారు. జనరల్ గా లోకల్ లీడర్స్ మనకి కొంచెం దొరకడానికే పొద్దున 7 గంటలకు పోతే దొరుకుతారు అనే ఆలోచన ఉంటుంది. కాకపోతే ఇక్కడికి వస్తే మీరు ప్రతి వారం గౌరవ ఎమ్మెల్యే గారే స్వయంగా ఇక్కడ ఒక 3-4 గంటలు ఇక్కడ ఉండి అందరి కోసం అందరి సమస్యలు వినడానికి ఉంటున్నారు కాబట్టి మనం అడిగితే చెయ్యాలంటే ఏం లేదు. దయచేసి మీరు అందరూ ప్రజాపాలనలో భాగంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ప్రజలకు మనం చేయాల్సినటువంటి పని ఏంటి, మహిళలకు మనము ఏమి చేస్తే మహిళలు బాగుపడతారు, మహిళల జీవనోపాధి బాగుపడాలంటే ప్రభుత్వం ఇంకా ఏమి చేయాలి, అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు మనము వాళ్ళకి ఇస్తున్నటువంటి చెక్కుల సందర్భంగా ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ఇప్పటివరకు చైర్మన్ గారు మాట్లాడిండు, కమిషనర్ మాట్లాడిండు, ఎండిఓ మాట్లాడిండు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నాయకులు అందరికీ కూడా ముందుగా నా నమస్కారం. మా మహిళా తల్లులు కూడా మీరందరూ కూడా బాగుపడాలనేటువంటిదే మా ఉద్దేశం. ఎలా అయితే బాగుపడతారో అదే ఆలోచిస్తున్నాం. మేము ఎన్నికల ముందు కూడా చెప్పినాం 6 పథకాలు ఇస్తామనేటువంటి మాట. 6 పథకాలు ఇచ్చే దాంట్లో ఇంకొక 2 పథకాలు ఇవ్వాల్సింది. మేము వచ్చే నాటికి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు 10 సంవత్సరాల్లో చేశారు. తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చినాడు అప్పులు లేవు. చేయాలంటే మీ సంఘాల ద్వారా ప్రతి ఊళ్ళో ఇంటికొక మహిళ ఉండి తీరాల. అట్లా ఉంటే ఇప్పుడు బ్యాంకర్ మాట్లాడు, మేము దేనికి వచ్చినా డబ్బు ఇస్తామని లీడ్ బ్యాంక్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే మేము అడుగుతాం. మేమేదైతే డబ్బులు ఇవ్వాలని చెప్తున్నామో మహిళలకు, ఒక దుకాణం పెట్టుకున్నా, కూరగాయల దుకాణం పెట్టుకున్నా, లేకపోతే ఇంకా ఏదైనా చేసుకున్నా, రకరకాల కుట్టు మిషన్లు పెట్టుకున్నా ఏదో రకంగా మీరు బతుకుతుంటారు. దానికి ఆసరగానే ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్తుంది. మేమైతే ఇప్పుడు ఇంకా కొత్త గ్రూప్లను తయారు చేసి ఏదో ఒక పథకం పెట్టాలని ఆలోచిస్తున్నాం. ఇప్పటికే ఏ కార్యక్రమం ఇచ్చినా ఇప్పుడు మేము ఇచ్చే దాంట్లో మేము ఎన్నికల ముందు చెప్పినాము ప్రతి మహిళకు ఒక పట్టా సర్టిఫికెట్, ఇల్లు లేని ప్రతి వాళ్ళకి ఇల్లు ఇస్తామన్నాం. రేపు వచ్చే నెల నుంచి పట్టాలు ఇచ్చే కార్యక్రమం, ఇల్లు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ప్రతి ఇల్లు లేని నిరుపేదలకు సంవత్సరానికి సంవత్సరము 3,500 ఇల్లు ఇచ్చే కార్యక్రమాలు పెట్టుకున్నాం. అంటే 5 సంవత్సరాల్లో 20,000 ఇళ్ళు అవుతాయి. మన నియోజకవర్గంలో 20,000 మందికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. 600 అయినా 106 అయినా 20,000 ఇళ్ళు కట్టి తీరుతాం. ఎవరి కోసం కడతాం? అది ఎవరైతే ఒక తండ్రికి 2-3 ఇప్పుడు 50,000 మంది బెనిఫిట్ అయిందా? అందరూ అప్పులైందా? లబ్ధి పొందిండ్రా? మరి ఇప్పుడు వాళ్ళకి ఇంకా మనం ఫర్దర్ ఏం చేయాలి? ఇంకా కొత్త వాళ్ళని ఎట్లా తీసుకోవాలి? నేను ఒక పని చేస్తాను, మీరు ఆర్గనైజ్ చేసుకోండి. మండలానికి ఒక మీటింగ్, మనం మహిళలకు ఏమి ఇవ్వబోతున్నాం, అందుకే మీరు అందరికీ వచ్చే విధంగా నేను ఏర్పాటు చేస్తా. మీరు రాలేదు అనొద్దు. ప్రభుత్వం అనౌన్స్ చేసిన ప్రతి పథకం మీ దగ్గరికి 6,78,500 రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చాం. ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకున్నారో 972 మందికి, ఇది కూడా 9,87,80,460 రూపాయలు ఇప్పటిదాకా చెక్కులు ఇచ్చాం. అంటే ఈ రెండే
మేము ఏదైతే ప్రభుత్వం మా ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిన పథకాలు ఉన్నాయో ఇప్పటికే ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచితంగా ఇచ్చేటువంటి ప్రయాణం కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, 2 లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు, 190% కంప్లీట్ చేసినాం. ఇంకా ఇల్లు ఇచ్చే కార్యక్రమం, పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టేది. కొంత జాగాలలో మొదలుపెట్టారు, కొన్ని మొదలుపెట్టలేదు. ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కానీ, పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని కానీ తొందరలోనే మొదలు పెడతాం. మిగతా కార్యక్రమాల్లో ప్రజలకు ఎంత వీలైతే అంత ప్రజలకు ఇస్తున్నాం. ఈరోజు మీరు చూసిన సీఎంఆర్ నా దగ్గర 1 సంవత్సరంలో ఇప్పటికే 7 కోట్ల రూపాయలు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్లోనే 7 కోట్లు ఇచ్చాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 9,77,00,000 ఇప్పటికి ఇచ్చినాం. ఇట్లా చాలా పథకాలన్నీ కూడా మేము చెప్పకుండా ఉన్న పథకాలలో కూడా మహిళా సంఘాలకు కూడా ఈరోజు 1 కోటి రూపాయలు మహిళలకు ఇచ్చినాం. ఇవన్నీ కూడా మేము చెప్పనివి కూడా చేసుకుంటూనే చెప్పిన 6 పథకాలు అమలు చేసే కార్యక్రమంలో మేము ఉంటాం. మేము ఎవరి కోసం చేస్తున్నాం? మేము కానీ అధికారులు కానీ పేదవాళ్ళ సంక్షేమం కోసం పనిచేయాలి. ఉద్యోగస్తులు జీతం తీసుకుంటున్నారు, ఎమ్మెల్యేగా నేను జీతం తీసుకుంటున్నా, నా బాధ్యత ఉంది, వాళ్ళ బాధ్యత ఉంది, అందరిది. ప్రభుత్వ పథకాలు ఏదైతే మనం ఇస్తున్నామో రూపాయి కూడా తగ్గకుండా ఆ పథకాలు అమలు చేసే బాధ్యతను కింద గ్రాస్ రూట్ నుంచి తీసుకోవాలని ఇప్పుడు చెప్పిన. గ్రాస్ రూట్లో కొంతమంది మహిళలకు అర్థం కాలేదు, దాన్ని అర్థం చేపియాలి, ఇవ్వాలి. సపోజ్ ఈ సంవత్సరం మేము 3,500 ఇండ్లు ఇస్తామన్నాం నియోజకవర్గానికి. అంటే ఈ 4 సంవత్సరాల్లో దాదాపు 5 సంవత్సరాలు అంటే 20,000 ఇండ్లు కట్టాలి. 20,000 ఇండ్లు కట్టి తీరుతాం మేము. నేను నా నియోజకవర్గంలో 20,000 ఇండ్లు ఇచ్చే బాధ్యత నేనే తీసుకుంటా. సెలక్షన్లో నువ్వు నేను అనేది కాకుండా 100 మంది ఒక గ్రామంలో సెలక్షన్ అయితే చాలా పేదరికం 5గా డివైడ్ చేస్తే 1, 2, 3 కిందికెళ్ళి తీసుకొని పేదరికంలో ఉండేటువంటి 20 మందికి ఆ ఊర్లో మొదటి సంవత్సరం, నెక్స్ట్ 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం ఆ 100 ఇండ్లు కంప్లీట్ కావాలంటే ఆ ఊర్లో పేదరికం అడుగుకెళ్ళి మీదికి తీసుకోవాలి. అదే చేయమని చెప్తున్నాం. వాళ్ళది మహిళలనే సెలెక్ట్ చేయమని చెప్తున్నాను నేను. అధికారులు వచ్చినప్పుడు మహిళలతోనే సెలెక్ట్ చేయించి మనం ఎవరిని కూడా పేదరికం చూడాలి తప్ప ఇక్కడ రికమెండేషన్లో లేకపోతే రాజకీయ పార్టీయో చూడాల్సిన అవసరం లేదనేదే నా ఉద్దేశం. అదే చేస్తాం. ఈ 1 ఇయర్లో మీరు ప్రజల నుంచి వచ్చిన స్పందన ఎలా ఉంది? వాళ్ళకు కోరినట్టు కోరికలు అంటే ఈ హామీలు కానీ ఈ ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలు ఎలా కాదమ్మా, ఒక్కొక్క మండలానికి యావరేజ్గా ఒక 200 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి డెవలప్ చేస్తాం. మున్సిపాలిటీలు ఉన్నాయి, 4 మున్సిపాలిటీలు, 4 మండలాలు. దాదాపు ఇప్పటికీ 1,500 కోట్ల రూపాయలు అభివృద్ధి మీద ఖర్చు పెట్టినాం. ఏదైనా కావచ్చు, ప్రభుత్వ పక్షాన వచ్చేటువంటిది ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం. ఈ 1,500 కోట్లు ఇచ్చినంత మాత్రాన నాకు తృప్తి లేదు. కానీ ప్రజలేమో తండోపతండాలుగా నా దగ్గర మల్రెడ్డి రంగారెడ్డి దగ్గరికి పోతే పని అయిపోతుంది, వాళ్ళకి ఏదో చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. అందుకే రంగారెడ్డిలో, హైదరాబాద్లో ఏ ఒక్కడు గెలవకుండా 41,000 భారీ మెజార్టీతో నన్ను గెలిపించినారు. ఎందుకు గెలిపించారు? మల్రెడ్డి రంగారెడ్డి మీద నమ్మకం ఉంది. ప్రభుత్వం వస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, మల్రెడ్డి రంగారెడ్డి చెప్పినట్టుగా కొన్ని పనులు అవుతాయి అనేటువంటిది వాళ్ళకు ఉండేటువంటి ఆశ. ఆ ఆశ నెరవేర్చే కార్యక్రమంలోనే మేము పనిచేస్తున్నాం. రేపు కూడా చేస్తాం,
తప్పకుండా పేదవాళ్ళకి ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే కార్యక్రమాన్ని చేస్తాం. పేదవాళ్ళ మీకు చాలా 30 గ్రామాలు రాష్ట్రపతి అవార్డు ఎన్నికైనాయి కదా, ఈసారి మీరు అలాంటి టార్గెట్ ఏమైనా పెట్టుకుంటున్నారు? ఆ రోజు 30 గ్రామాలు అయినాయి ఒక మండలంలో. ఈరోజు ప్రతి గ్రామము అభివృద్ధి చెందాలని, అన్నీ కూడా అట్లాంటి అవార్డులు రావాలని నా ప్రయత్నంలో లోపం ఉండదు. ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తా. అభివృద్ధి చేసుట్లో మల్రెడ్డి రంగారెడ్డిని ఎవడు కూడా తట్టుకోలేడు. నిన్ననే 150 కోట్ల రూపాయలు దాదాపుగా ఇంటర్నల్ రోడ్కి వెళ్ళి ప్రభుత్వంకి వెళ్ళి తెచ్చినాం. అంతకుముందు పోయిన నెలలో మున్సిపాలిటీలకు ఒక 100 కోట్లు తెచ్చిన, మండలాలకు తెచ్చినాం. ఎక్కడ చూసినా డబ్బులు తెచ్చి వాళ్ళకి ఇచ్చి పని చేయమని చెప్తున్నారు. డబ్బులు లేకుండా పని చేయమంటే ఎవరు పని చేయరు, వాళ్ళు కూడా ఏం చేయలేరు. కాబట్టి ప్రభుత్వం నుంచి తెచ్చే దమ్ము ధైర్యం ఉంటే డబ్బులు అవే వస్తాయి. అన్నిటికన్నా ఒకసారి చేయకపోవచ్చు, అంచెలంచెలుగా అన్ని చేసే కార్యక్రమాన్ని చేపట్టినామని చెప్పి తెలియపరుస్తుంది.